మెయిన్ గా ఈ పిటిషన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఇట్ ఈస్ వైలేటింగ్ ఆర్టికల్ 14 యొక్క ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ అపాయింట్మెంట్స్. అంటే వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి కాదు కదా, ఈక్వాలిటీ ఉండాలి పబ్లిక్ అపాయింట్మెంట్స్ లో కూడా అనే ఆర్టికల్ 14 సంబంధించింది ఇది వైలేట్ చేస్తుంది అని చెప్పి మెయిన్ గా ఈ పేల్ క్లెయిమ్ చేస్తుంది. మెయిన్ గా ఇది ఎందుకు వై ఇట్ మ్యాటర్స్ అంటే, ఈ కాంట్రవర్సీ అనేది మెయిన్ గా ఇది ఎందుకు మ్యాటర్ అంటే, ఇది ఇట్ ఈస్ ఎక్స్పోజింగ్ పొటెన్షియల్ ఫేవరిజం ఫర్ అపాయింట్మెంటింగ్ లాయర్స్ ఫర్ హై స్టేక్ కేసెస్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ కి సంబంధించి, నేషనల్ ఇష్యూస్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి, వాటికి ఫేవరెటిజం సంబంధించిన కొంతమంది లాయర్సే అక్కడ ఉండేటట్టుగా అవుతుంది అని చెప్పి ఈ కాంట్రవర్సీ మెయిన్ గా ఎక్స్పోజ్ చేస్తుంది. దీని వల్ల పబ్లిక్ ట్రస్ట్ ఆన్ గవర్నమెంట్ ఫెయిర్నెస్ అనేది పోతుంది. ఆబ్వియస్లీ ఎవరిని పడితే వాళ్ళని అసైన్ చేస్తే కనుక లాయర్స్ ఆ కేసులు వాదించడానికి గవర్నమెంట్ ఎప్పుడు ఓడిపోతా ఉందనుకోండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేని లాయర్స్ దాన్ని వాదిస్తున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ ఎఫెక్టివ్ గా రావు జడ్జిమెంట్స్ అండ్ గవర్నమెంట్ ట్రస్టే పోతుంది. సో December 11th దీనికి వాయిదా పడింది అండ్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఆన్ ఏఐబిఈ అండ్ క్రైటీరియాకి సంబంధించి ఏం చెప్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ December 11th అండ్ వీ హ్యావ్ టు సీ ఇట్. లెట్ us see how it goes.